నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. నా రాక్షసుడు 3వ భాగం ఇప్పుడు విందాం. భూమి వివేక్ కోపం చూసి వణికిపోతూ, ప్లీజ్ నన్ను ఏమీ చేయకండి, నా బిడ్డ నాకు కావాలి అంటూ ఏడుస్తూ దండం పెట్టింది. భూమిని అలా చూసిన ఎవరికైనా జాలి కలుగుతుంది, కానీ అతనిలో కొంచెం కూడా కనికరం కలగలేదు. అలాగే భూమిని బెడ్ మీదకు తోశాడు. తను వెనక్కి పడి లేచి కూర్చుని భయంగా చూసింది అతన్ని. కోపంగా ఆమె మీదకు ఒదిగి, బేబీ నీకు తెలుసు నా మాట వినకుంటే ఏం జరుగుతుందో, అయినా ఇలా చేసావు, భయం తగ్గిందా, లేదంటే నాకంటే నీకు నీ కడుపులో బిడ్డ ఎక్కువ అయ్యాడా అంటూ, నీకు నాకన్నా ఈ లోకంలో ఎవరు ఎక్కువ కాకూడదు, నేనే నీకు ఇంపార్టెంట్ కావాలి అన్నాడు. భూమి భయంగా వెనుక జరుగుతూ, లేదు మీరంటే భయం లేదని కాదు, నాకంటూ ఈ లోకంలో ఇప్పటి వరకు ఎవరూ లేరండి, నాకు కూడా ఓ బంధం ఈ బిడ్డ, ప్లీజ్ నా బిడ్డను ఏమీ చేయకండి, మీ కాళ్ళు పట్టుకుంటా వేడుకుంటూ అంది. ఈ లోకంలో ఇప్పటి వరకు ఎవరూ లేరండి, నాకంటూ ఓ బంధం ఈ బిడ్డ, ప్లీజ్ నా బిడ్డను నాకు దూరం చేయకండి, కాళ్ళు పట్టుకుంటాను అని వేడుకుంటూ బెడ్ మీద నుండి క్రిందకు దిగి వివేక్ కాళ్ళు 2 పట్టుకుని ఏడుస్తూ దీనంగా వేడుకుంది. ఆ నిమిషంలో భూమిపై జాలి కలిగి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు వివేక్. నాకన్నా ఈ అమ్మకు ఉన్న ఏకైక బంధం నువ్వే కన్నా, నిన్ను జాగ్రత్తగా కాపాడుకుంటాను నాన్న, అవసరమైతే నా ప్రాణం అడ్డువేసి అయినా నిన్ను దక్కించుకుంటా కన్నా అంటూ అలాగే నేలపైన పడి నిద్రపోయింది. రాత్రి గదిలోకి వచ్చిన వివేక్కి నేలపై ఆదమర్చి నిద్రపోతున్న భూమిని చూడగానే విసుగు వచ్చి బేబీ అంటూ గట్టిగా పిలిచాడు. భూమి ఉలిక్కిపడి లేచింది. ఎదురుగా కోపంతో తననే చూస్తున్న వివేక్ కనపడగానే భయంగా పైకి లేచి, సారీ అండి, నీరసంగా ఉండి అలా నిద్రపోయాను అంటూ గబగబా అతనికి డ్రెస్ తీసి పెట్టి టవల్ అందించింది. అతను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి భూమి గదంతా నీట్గా సర్దేసింది. వివేక్ కామ్గా డిన్నర్ చేసి భూమి తినే వరకు ఉండి పైకి వచ్చాడు. భూమి కూడా సైలెంట్గా వచ్చింది వెనకే. రోజులాగే వివేక్ డ్రింక్ చేసి భూమి దగ్గరకు వచ్చాడు. కానీ భూమి వివేక్ని బతిమలాడుతూ కొన్ని రోజులు తనను వదిలేయమని, ఆ తర్వాత అడ్డం చెప్పనని వేడుకుంది. అతను మనసున్న మనిషి అయితే ఆగేవాడు, కానీ అతనిలో కొంచెం కూడా మానవత్వం, ఆనవాళ్ళు కూడా లేవు. బలవంతంగా భూమిపై తన కోరిక తీర్చుకునే పనిలో ఉన్నాడు. భూమి ఏడుస్తూ స్పృహ కోల్పోయింది, కానీ అతను వదలలేదు. ఆమె ఆక్రందం చూసి ప్రకృతి కూడా మొగ్గగా రోధిస్తోంది. ఆ ఉదయానికి విపరీతమైన కడుపు నొప్పి వస్తుంటే ఆ నొప్పికి స్పృహ వచ్చింది. భూమికి కడుపు పట్టుకొని బాధతో మూలుగుతూ కదులుతున్న భూమి ఏడుపు విని చిరాగ్గా నిద్రలేచాడు వివేక్. నొప్పితో విల్లువిల్లాడుతోంది భూమి. అది చూసి బేబీ ఏమైందంటూ భూమిని పైకి లేపి కూర్చోపెట్టి చెంపలపై తడుతుంటే ఒక్కో మాట కూడ తీసుకొని, కడుపులో నొప్పిగా ఉందండి, ప్రాణం పోతున్నట్లుంది, నా బిడ్డకి ఏమవుతుందో, ప్లీజ్ నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అంటూ ఏడ్చింది. భూమిని ఎత్తుకొని కారులో వెనకాల పడుకోబెట్టి రాధమ్మ అంటూ కేకేసి వచ్చి తన దగ్గర కూర్చుని పట్టుకో అంటూ వివేక్ డ్రైవ్ చేస్తూ హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. ముందుగానే ఫోన్ చేయడంతో డాక్టర్ సర్జరీతో రెడీగా ఉంది. భూమిని తీసుకుని లోపలికి వెళ్లారు. ఇంజెక్షన్ చేసి నొప్పి తగ్గించి సెలైన్ పెట్టారు. అరగంట తర్వాత డాక్టర్ బయటకు వచ్చి వివేక్తో, సార్ మేడం చాలా వీక్ అయిపోయారు, ఆమెకు పూర్తిగా బెడ్ రెస్ట్ అవసరం, ఈ 2 రోజులు అబ్జర్వేషన్లో ఉంచి తర్వాత తీసుకువెళ్ళండి, లేదంటే ఇంట్లో అరేంజ్ చేసుకోమంటే చేస్తాను. అలాగే అన్నాడు వివేక్ ఆలోచిస్తూ. సరే, ఈరోజు ఇక్కడే ఉండని, తర్వాత చూద్దాం అని, రాధమ్మ నువ్వు తన దగ్గరే ఉండి జాగ్రత్తగా చూసుకో, నేను మళ్ళీ వస్తాను అన్నాడు. అలాగే బాబు అంది ఆమె. సాయంత్రం వరకు భూమికి స్పృహ రాలేదు. ఈవినింగ్ మెలకు వచ్చి చుట్టూ చూసింది. తను హాస్పిటల్లో ఉంది అని అర్థమై భయంగా తన కడుపును తడుముకుంటూ నా బిడ్డ అంటూ ఏడుస్తూ పైకి లేచింది. అది చూస్తే తన వల్ల కాలేదు. అప్పుడే బయట నుండి వచ్చిన రాధమ్మ భూమి దగ్గరకు పరిగెని వచ్చి, అమ్మగారు మీరు కదలకుండా పడుకోండి, ఏమైనా కావాలంటే నాకు చెప్పండి, నేను తెచ్చి పెడతాను అంది. ఆవిడ అభిమానానికి నవ్వి వెంటనే అమ్మ నా బిడ్డ అంటూ గడుపు పైన చేయి పెట్టింది. ఏం కాలేదు అమ్మగారు, మీ బిడ్డకు క్షేమంగా ఉన్నాడు అంది నవ్వుతూ. భూమి తన బిడ్డ
ఏమీ కాలేదు అనగానే టెన్షన్ తగ్గి తనకు కడుపైన చెయ్యి పెట్టుకుని కళ్ళు మూసుకుంది. నీరసంగా ఉండడం వల్ల రాధమ్మ భూమి పక్కన కూర్చుని భూమి తల నిమురుతూ ప్రశాంతంగా పడుకో తల్లి, నీ బిడ్డకు ఏమీ కాదు అంది. భూమి కళ్ళు తెరిచి ఆమె వైపు అభిమానంగా చూస్తూ సరే అన్నట్లు తల ఊపింది. నైట్ కూడా వివేక్ రాలేదు భూమి దగ్గరకు. ఎలా ఉంది అని చూడడానికి కూడా. మరుసటి రోజు వివేక్ వచ్చి భూమిని ఇంటికి తీసుకువెళ్ళాడు. ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ చేయమని చెప్పాడు డాక్టర్కి. భూమి 4 రోజుల తర్వాత కాస్త రికవరీ అయ్యింది. ఈ 4 రోజులు వివేక్ నైట్ ఇంట్లో ఉండకుండా బయటకు వెళ్ళిపోయాడు. ఎప్పటికీ మరుసటి రోజు వివేక్ వచ్చి భూమిని ఇంటికి తీసుకువెళ్ళాడు. ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ చేయమని చెప్పాడు డాక్టర్కి. భూమి 4 రోజుల తర్వాత కాస్త రికవరీ కాగలిగింది. ఈ 4 రోజులు వివేక్ నైట్ ఇంట్లో ఉండకుండా బయటకు వెళ్ళిపోయాడు. ఎక్కడికి అని అడగలేదు భూమి. తనకు ఆధైర్యం కానీ ఆశ కానీ లేవు. అతను ఉంటే నరకం ఎక్కడ అనుభవించాల్సి వస్తుందో అని, అతను వెళ్ళడమే మంచిది అని అనుకునేది. వివేక్ భూమి ప్రక్కన కూర్చుని భూమి భుజాలు పట్టుకుని బేబీ ఇప్పటికైనా నా మాట విను, నిన్ను కష్టపెట్టే ఈ బిడ్డ నీకు అవసరమా అన్నాడు. ఈ బిడ్డ నాకు నిన్ను దూరం చేస్తోంది. నాకు నువ్వు కావాలి. ఇలా బిడ్డ మీద పేషెంట్ లాగా ఉండడం చూడలేకపోతున్నాను. అందుకే నేను చెప్పేది విని అబార్షన్ చేయించుకో బేబీ అన్నాడు కాస్త నిదానంగా. భూమికి మళ్ళీ ఏడుపుతో పాటు భయం కూడా కలిగింది. భూమి ఏడవడం చూసి అప్పటి వరకు నార్మల్గా ఉన్న వివేక్ కోపంగా మారిపోయాడు. బేబీ నా ముందు ఇంకోసారి ఇలా ఏడ్చా ఉంటే నా సంగతి తెలుసు కదా, ఏం చేస్తాను అన్నాడు. భూమి కన్నీళ్లు తుడుచుకుంటూ లేదు ఏడవను అంది వెక్కిళ్ళు పెడుతూ. చెప్పు, అబార్షన్ చేసుకుంటావా? నాకైతే నువ్వు తప్ప నాకు ఇంకెవరూ వద్దు. నాకు ఈ బిడ్డ అడ్డు ఉండడం నాకు నచ్చడం లేదు. ఈ బిడ్డ కోసం నా మాట కాదన్నావు. ఏమండి, ఈ బిడ్డ మీ బిడ్డ కూడా కదా అండి అంది. బేబీ నాకు నువ్వు నీతో సుఖం తప్ప ఈ పిల్లలు అరిగోల ఇప్పుడు అవసరం లేదు అన్నాడు రెక్లెస్గా. ఆ దేవుడు ఇచ్చినప్పుడు కాదు, మనకు కావలసినప్పుడు కావాలంటే రారు కదండి అంది మెల్లగా ఒప్పించాలని. లేకపోతే ఏమైంది, నాకు ఆశ లేదు. డబ్బు పడేస్తే బిడ్డలను కనివ్వడానికి బోళ్ళ మంది ఉన్నారు అన్నాడు. భూమికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. దుఃఖం ఆగడం లేదు. ఇప్పుడు అడుగుతున్నా, నాకు నా బిడ్డ కావాలండి ప్లీజ్ అంది వేడుకోలుగా. వివేక్ భూమి వైపు కాసేపు చూసి సరే, నీకు నేను కూడా 2 ఆప్షన్లు ఇస్తా, ఏది కావాలో చెప్పు అన్నాడు. నా బిడ్డ కోసం ఏదైనా చేస్తాను చెప్పండి అంది ఆనందంగా భూమి. అలా అనడం వివేక్కి పట్టరాని కోపము, ఆ బిడ్డపై కసి వచ్చాయి. నాకంటే ఇంకా ప్రాణం పోసుకొని బిడ్డ ఎక్కువ అయ్యాడా అనుకుంటూ ఓ కన్నింగ్లో ఆలోచనతో భూమి వైపు చూసి ఓ నవ్వు నవ్వాడు. ఆ నవ్వు మామూలుగా లేదు భూమికి, కానీ బిడ్డ కోసం భరించడానికి రెడీ అయింది. భూమి మీదకు ఒదిగి, నీకు ఈ బిడ్డ కావాలి అంటే ఇంతకు ముందులా నాతో ఉండాలి. ఏంటి, అర్థమైందా? బెడ్ మీద అన్నాడు మత్తుగా నవ్వి. ఆ మాటలకు భూమి భయంగా ఏవండి అంద అదురుతూ. వివేక్ కన్నింగా నవ్వి, కాదంటే అబార్షన్ చేయించుకో బేబీ అన్నాడు. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అన్నాడు. ఆ మాటలకు భూమి మొహం పాలిపోయింది. దీనంగా చూసింది అతని వైపు. నా నిర్ణయం అయితే మారదు. నేను నీకు ఆలోచించుకోవడానికి టైం కూడా ఇస్తావో 4 రోజులు. ఈలోపు నువ్వు కూడా నార్మల్ అవ్వాలి కదా, హెల్త్ క్యూర్ అవ్వాలి అన్నాడు. భూమికి ఇక మాట పిగలలేదు. ఏమండి అంది నీరసంగా. వివేక్ భూమి దగ్గరకు వచ్చి నిలబడి, నేను బయటకు వెళ్ళాలి, డ్రెస్ తీ అన్నాడు. రెడీ అయ్యి వెళ్ళిపోయాడు. ఆలోచిస్తూ ఉండిపోయింది భూమి. వివేక్ ఎక్కువ భూమిని ఏం కదిలించలేదు. కానీ భూమి ఎట్టి పరిస్థితుల్లోనూ అబార్షన్కి ఒప్పుకోకూడదని చేయాలని ఫిక్స్ అయ్యాడు. 4 రోజుల తర్వాత వివేక్ భూమితో, ఏ బిడ్డనైనా బేబీ అన్నాడు. నాకు నా బిడ్డ కావాలండి. కొన్ని రోజులు మాత్రమే మీకు దూరంగా ఉంటాను. తర్వాత ఎప్పుడు ఏం అడగనండి, నన్ను వదిలేయండి అంది వేడుకుంటూ. వివేక్ భూమి రెక్క పట్టుకుని దగ్గరకు లక్కును. సరే, అలాగే నీ బిడ్డను నేనేం చేయను. కానీ ఈ రోజు నుండి నువ్వు ప్రతిరోజు నా పక్కలోకి రావాలి అంతే, ఇందులో ఏ మార్పు ఉండదు అన్నాడు అతోలా చూస్తూ. భూమి నిలువెల్లా వణికిపోతూ, లేదు నేను రాను, నా బిడ్డకు ప్రమాదం, వాడు ఆరోగ్యంగా పుట్టాలి అంటే మీరు నా దగ్గరకు రాకూడదు అంది.
అది జరగని పని అంటూ భూమిని ఎత్తుకొని బెడ్ మీద పడేసి ఆమె మీద వంగి భూమి నడుముపై చేతిని పోనిచ్చి గట్టిగా నొక్కుతూ మరో పక్క భూమిని కదలకుండా పట్టుకున్నాడు. భూమి ఏడుస్తూ అతన్ని పక్కకు నెట్టడానికి ప్రయత్నించినా అతని బలం ముందు తన బలం సరిపోవడం లేదు. ఎట్టకేలకు అతన్ని నెట్టి పరుగున బయటకు వచ్చి డోర్ క్లోజ్ చేసేసింది. భూమి తనని నెట్టిన ఫోర్స్కి వివేక్ వెళ్ళి కార్ట్ ఎడ్జ్లో ఉండే వుడ్పై పడగానే తలంతా దిమ్మగా అయిపోయింది. కాసేపు తేరుకున్నాక కోపంగా డోర్ తీయడానికి చూస్తే అది రాలేదు. బయట నుండి భూమి గడియ పెట్టేసింది. గట్టిగా డోర్ని తన్నుతూ అందరూ ఎక్కడ చచ్చారు, ఎవరైనా వచ్చి డోర్ ఓపెన్ చేయండిరా అని గట్టిగా అరిచాడు. కానీ ఆ గది సౌండ్ ప్రూఫ్ కాబట్టి ఎవరికీ వినపడలేదు. కోపంతో ఆ విషయం వివేక్ మైండ్కి తట్టలేదు. బయటకు వచ్చిన భూమికి తను అక్కడే ఉంటే తన బిడ్డని బ్రతకనియ్యరని, అక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు అని ఇంట్లో నుండి బయటకు పరుగు తీసింది. వాచ్మెన్ అడ్డుపడితే కోపంగా చూసింది. దాంతో ఎంతైనా యజమానురాలు కాబట్టి పక్కకు తప్పుకున్నాడు. భూమి రోడ్డుపై పరిగెడుతూ వెనక్కి చూస్తూ ఎక్కడ వివేక్ వస్తాడో అని ముందు చూడక నడుస్తూ ఆటోని గుద్దుకుంది. క్రింది పడిపోయింది. మెల్లగా స్పృహ తప్పిపోతూ కడుపుపై చేపెట్టుకుని కన్నా నీకు ఏమీ కాదు నాన్న అనుకుంది మనసులో. ఇంతలో తన దగ్గరకు పరుగున వచ్చి చెంపపై తడుముతూ బుల్లెమ్మ బుల్లెమ్మ అంటూ పిలుస్తున్న ఆ పిలుపు, ఆ స్పర్శ తనకు ఇంతకుముందే తెలుసు అని అనిపించింది. కళ్ళు తెరవాలన్నా తెరవలేకపోతుంది. స్పృహ తప్పి పడిపోయింది. ఇదండి ఈరోజు కథ. మిగతాది 4వ భాగంలో చూద్దాం. భూమికి ఏమైంది, ఎక్కడికి చేరుకుంది అనే విషయాలు 4వ భాగంలో చూద్దాం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.